హలో గైస్, వెల్కమ్ టు శోభా నాయుడు ఛానల్. మీరు చూస్తున్నది కేంద్రీయ విద్యాలయం అతిపెద్ద భారీ రిక్రూట్మెంట్. ఇది గనక చాలా బెటర్ ఆపర్చునిటీ అందరికీ. 9156 పోస్టులు, ఇక్కడ 126 పడ్డది కానీ 9156 పోస్టులు అయితే పడ్డాయి. అందులో వచ్చేసరికి చూడండి, పీజీటీ, టీజీటీ, పిఆర్టీ, వైస్ ప్రిన్సిపల్, నాన్ టీచింగ్ పొజిషన్స్ లైక్ అసిస్టెంట్స్, క్లర్క్స్, స్టెనోగ్రాఫర్స్ అవన్నీ వచ్చాయి. ఇది November 14th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. December 4కి వచ్చేసరికి లాస్ట్ డేట్. ఇందులోకి వచ్చేసరికి కేంద్రీయ విద్యాలయం 7444, మిగిలి 1712 పోస్టులు నాన్ టీచింగ్ అనమాట. ఇక్కడ చూడండి, వేకెన్సీ 9156 చెప్పాను కదా, అది ఇది రిలీజ్ అయింది 14th November 2025. అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఆన్లైన్ మోడ్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.cet.nic.in లేదా ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ డేట్ December 4, ఇంకా ఎగ్జామ్ డేట్ అయ్యి ఇంకా రిలీజ్ అవ్వలేదు. త్వరగా సూన్లో రిలీజ్ అవుతాయి. చూడండి, ఎగ్జామ్ డేట్ Jan and Feb 2026లో కండక్ట్ చేయవచ్చు. రిటర్న్ ఎగ్జామ్ అన్నది కంప్యూటర్ బేస్డ్ మీద టెస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అలా రాసుకోవడం. చూడండి, టోటల్ 9156 పోస్టులు అన్నమాట. 7444 టీచింగ్ పోస్టులు, మిగిలిన నాన్ టీచింగ్లకు వచ్చేసరికి జూనియర్ సెక్రటరీ, సీనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్స్, జూనియర్ ట్రాన్స్లేటర్, స్టెనోగ్రాఫర్, ఇలా చాలా పోస్టులు ఉన్నాయి. మీరు చూసినట్టయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్, ఎస్సీ, ఎస్టీ టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఈ కేటగిరీ వాళ్ళందరూ రాయొచ్చు అనమాట. అప్లై చేసుకొని రాసుకోవచ్చు అనమాట. ఫైనాన్స్ ఆఫీసర్ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి ఒకసారి. జూనియర్ ట్రాన్స్లేటర్, సెక్రటరీ, అసిస్టెంట్, జూనియర్, సీనియర్ ఎందులో ఉన్నారో చూడండి జాగ్రత్తగా. మీరు చూసినట్టయితే కేవీ టీచర్ వేకెన్సీ చూడండి, ప్రైమరీ టీచర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, లైబ్రేరియన్కి చూడండి. అసిస్టెంట్ కమిషనర్కి వచ్చేసరికి ఇందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు వచ్చేసరికి ఇందులోకి వచ్చేసరికి నాన్ టీచింగ్ 1934 పోస్టులు ఉన్నాయి కదా, అందులో ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ ఇలా చాలా పోస్టులు ఉన్నాయి. అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఎవరెవరికి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయో చూసుకోండి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో. దాని తర్వాత టీజీ వాళ్ళకి ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేసరికి 3619 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకి వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఇన్ క్లాసెస్ 6th to 10th వరకు అనమాట. చూడండి వీళ్ళ పోస్టులు. హిందీకి 8. మీరు చూసినట్టయితే మ్యాథ్స్ టీచర్కి సైన్స్, ఫిజికల్ హెల్త్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి. దాని తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్ చూడండి. ఇప్పుడు అయితే టోటల్ టీజీటీ పోస్టులు 1153 యూఎస్కి అలా క్యాస్ట్ వైజ్గా డివైడ్ అయ్యి ఉంది. మీరు కనుక చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడైతే పిఆర్టీ వేకెన్సీ, ఇందులో 1966 పోస్టులు అయితే ఉన్నాయి. పిఆర్టీ అంటే ఏంటా అనుకుంటారు, ప్రైమరీ టీచర్ పోస్టులు అన్నమాట. 1966 అంటే చాలా ఎక్కువ ప్రైమరీ టీచింగ్ పోస్ట్కి వచ్చేసరికి. ప్రైమరీ టీచర్ మ్యూజిక్లో కేంద్రీయ విద్యలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేటర్, పిఆర్టీ జనరల్, పిఆర్టీ మ్యూజిక్ ఇలా అయితే చాలా పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసరికి కేవీ లైబ్రేరియన్ వేకెన్సీ, లైబ్రేరియన్ కూడా పోస్టులు ఉన్నాయి. యూఆర్ అయితే 61, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 14, ఓబీసీ వచ్చేసరికి 39 పోస్టులు అయితే ఉన్నాయి. దాని తర్వాత రిక్రూట్మెంట్ లైవ్ అప్డేట్స్ అన్నవి, అప్లికేషన్ డేట్ అవన్నీ చెప్పాను కదా. లాస్ట్ వచ్చేసరికి December 4th అప్లికేషన్ లాస్ట్ డేట్. ఇందులో చూసినట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే 35 to 50 years,
వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసరికి 35 to 45 ఇయర్స్. పీజీటీ ఆల్ సబ్జెక్ట్స్కి 40 ఇయర్స్ మ్యాక్సిమం. టీజీటీ వాళ్ళకి 35 ఇయర్స్ మ్యాక్సిమం. పిఆర్టీ వాళ్ళకి వచ్చేసరికి 30 ఇయర్స్ మ్యాక్సిమం. లైబ్రేరియన్ 35, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి 35, ఫైనాన్స్ ఆఫీసర్కి 35 ఇయర్స్ మ్యాక్సిమం. చూడండి, ఇవన్నీ చూసినట్టయితే తెలుస్తుంది మీకు. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ప్రిన్సిపల్కి అయితే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. బీఈడి దాంట్లో ప్రిన్సిపల్కి చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ బీఈడి విత్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలన్నమాట. వైస్ ప్రిన్సిపల్కి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈడి విత్ వైస్ ప్రిన్సిపల్కి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ బీఈడి కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. పీజీటీ వాళ్ళకి వచ్చేసరికి 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, వాళ్ళకి సంబంధించిన కోర్సులు మాస్టర్ డిగ్రీ చేసి ఉంటే అందులో 50% అనేది రావాలి. దాని తర్వాత టీజీటీ వాళ్ళకి బీఈడి విత్ రికగ్నైజ్డ్ సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో వీళ్ళకి కూడా 50% అది రావాలి. పిఆర్టీ వాళ్ళకి కూడా వచ్చేసరికి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 50% వాళ్ళకి కూడా రావాలి. చూడండి, 50% బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి. లైబ్రేరియన్కి వచ్చేసరికి లైబ్రేరియన్ సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి చూడండి, మ్యాక్సిమం 50% మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ బీటెక్ చేస్తే 4 ఇయర్స్ అన్నది కూడా ఉండాలి. దాని తర్వాత ఎంకామ్ 50% మార్క్స్, 3 ఇయర్స్ పోస్టింగ్. ఇలా చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చారు. మీరు చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఇందాక చెప్పాను కదా, లింక్స్లో www.ctet.nic.in అండ్ ఈ వెబ్సైట్లో దొరుకుతుంది. దాని ద్వారాగా అప్లికేషన్ ఫాము అందులో అప్లై చేసుకొని మీ డీటెయిల్స్ అనేవి ప్రాపర్ మెయిల్, ఫోన్ నెంబర్, సర్టిఫికేట్స్ అప్లోడ్ ఇవన్నీ చేసుకొని జాగ్రత్తగా వెరిఫై చేసుకొని కంప్లీట్ చేసుకోండి. పేమెంట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మీరు చూసినట్లయితే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కి 2800 రూపీస్ అన్నది అమౌంట్ పే చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూ వాళ్ళకైతే 2800, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్. ప్రిన్సిపల్ పోస్ట్ కూడా అంతే. వైస్ ప్రిన్సిపల్కి కూడా సేమ్ కాస్ట్ అన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి వచ్చేసరికి మిగిలిన వాళ్ళందరికీ సేమ్ అనమాట. ప్రైమరీ టీచర్, టీజీటీ టీచర్, పిఆర్టీ టీచర్కి వచ్చేసరికి సేమ్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2000 రూపీస్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 500 రూపీస్ అనమాట. మిగిలినవి చూడండి. లైబ్రేరియన్ కూడా 2000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్. నాన్ టీచింగ్కి కూడా సేమ్ అనమాట. ఇది మెయిన్ పార్ట్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందో, పీజీటీ, టీజీటీ అండ్ పిఆర్టీ వాళ్ళకి ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ పెడితే దాని నుంచి 70% ఎగ్జామ్ నుంచి 70% వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. డెమో టీచింగ్ పిల్లలకి డైరెక్ట్గా డెమో మనం క్లాస్కి వెళ్ళి మన సబ్జెక్ట్ అన్నది టీచింగ్ చేయడం వల్ల 15% అన్నది 15% వెయిటేజ్ అన్న మార్క్సే యాడ్ అవుతాయి. దాని తర్వాత అందులో బోర్డ్ మెంబర్స్ కానీ, దాని తర్వాత ఇంకా ఎవరైనా హైయర్ అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూ అనేది అటెండ్ చేస్తారు మిమ్మల్ని. 15% దాని నుంచి వస్తాయన్నమాట ఆ మార్క్స్. దాని తర్వాత చూడండి, ప్రిన్సిపల్కి, వైస్ ప్రిన్సిపల్కి వచ్చేసరికి రిటన్ ఎగ్జాము, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటాయన్నమాట వీళ్ళిద్దరికి. పీజీటీ, టీజీటీ, పిఆర్టీ వాళ్ళకి వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, డెమో టీచింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేసరికి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా. ఇప్పుడు వచ్చేసరికి కేవీ రిక్రూట్మెంట్లో పోస్ట్ వైజ్ శాలరీ చూడండి. ప్రిన్సిపల్కి వచ్చేసరికి 78,800 రూపీస్ టు 2,09,200 రూపీస్. వైస్ ప్రిన్సిపల్కి వచ్చేసరికి
56,100 రూపీస్ నుంచి 1,77,500 రూపీస్. పీజీటీ వాళ్ళకి 47,600 రూపీస్ నుంచి 1,51,100 రూపీస్. టీజీటీ వాళ్ళకి 44,900 నుంచి 1,42,400 రూపీస్. లైబ్రేరియన్కి వచ్చేసరికి 44,900 రూపీస్ నుంచి 1,42,400 రూపీస్ వరకు శాలరీస్ అన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట వాళ్ళ పోస్ట్ వైజ్గాన. ఇది కూడా మీరు జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి 2 టైర్స్ ఉంటాయన్నమాట. టైర్ 1 అండ్ టైర్ 2 లేదా పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇందులోకి వచ్చేసరికి టైర్ 1లో అండ్ టైర్ 2లో చూడండి. టైర్ 1లోకి వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఫర్ స్పెసిఫిక్ పోస్టులు టైర్ 1 అదండి. టైర్ 2 వచ్చేసరికి ఏ సబ్జెక్ట్కి అయితే హిందీకి రిలేటెడ్గా, లేకపోతే ఇంగ్లీష్కి అయితే ఇంగ్లీష్కి రిలేటెడ్గా సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలన్నమాట. అది టైర్ 2లో క్వశ్చన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. చూడండి, 100 క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి టైర్ 1లో. 100 క్వశ్చన్స్కి ఈచ్ వన్ క్వశ్చన్ 3 మార్క్స్ అనమాట. అంటే 100 × 3 300 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours 2 గంటలు అనమాట, 120 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనమాట. ఆ ప్యాటర్న్ అన్నది ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నది వచ్చేసరికి 6 parts కింద డివైడ్ ఉంది. చూడండి ఒకసారి. పార్ట్ 1 వచ్చేసరికి జనరల్ రీజనింగ్. అందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 60 మార్క్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నది 2 hours, అదే 120 minutes. న్యూమరిక్ ఎబిలిటీలో 20 క్వశ్చన్స్ ఇస్తారు, 60 మార్క్స్. బేసిక్ కంప్యూటర్ లిటరసీ 20 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్, లాంగ్వేజ్ ఇందులో ఇంగ్లీష్ అని ఇచ్చాడు. కింద దానికి వచ్చేసరికి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే కంపల్సరీగా సిబిఎస్ఈ కాబట్టి హిందీ కంపల్సరీ అనమాట. హిందీలో క్వశ్చన్ అన్నది ఇస్తాడు మ్యాక్సిమం నాకు తెలిసిన వరకును. అవి 10 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి కూడా 10 × 3 30 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ 300 మార్క్స్. టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి చూడండి, సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ అనమాట. సబ్జెక్ట్కి రిలేటెడ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా. ఇందులోకి వచ్చేసరికి బోత్ పెన్ అండ్ పేపర్ కానీ ఓఎంఆర్ మోడ్స్ కానీ కంపల్సరీగా ఉంటుందని చెప్పేసి అన్నారు. ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయంట ఇందులో. 700 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అంట. ఇందులో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25 మార్క్స్ పర్ ఒక రాంగ్ ఆన్సర్కి అనమాట. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్, 2.5 hours. డిస్క్రిప్టివ్ దానికి 10 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్ 70 క్వశ్చన్స్. డిస్క్రిప్టివ్ వచ్చేసరికి ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ అనేవి యాడ్ అవుతుంది. చూడండి జాగ్రత్తగా. మీరు చూసినట్టయితే ఇదే మెయిన్ సిలబస్ అనమాట. జనరల్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఆర్టికల్స్, నెరేషన్స్, ప్రిపోజిషన్స్, పంక్చుయేషన్స్, కాంప్రహెన్షన్, fill in the blanks, adverbs, error correction, vocabulary, synonyms, idioms, verb tensions, model, voice, subject, verb arrangement, ఇవన్నీ ఇంగ్లీష్ టాపిక్స్ అనమాట. హిందీలో చూసినట్టయితే భాష, సంజ్ఞ, సర్వనాం, విశేషణ్, క్రియ, ఇలా చాలా ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూసుకొని ఏ టాపిక్ రిలేటెడ్గానో అయితే ఇంగ్లీష్ కానీ లేకపోతే హిందీ కానీ చూసుకొని చదవండి. ఈ వచ్చేసరికి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉన్నది అన్నది ప్రీవియస్ కేంద్రీయ నోటిఫికేషన్లో ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అవి కనుక ఒకసారి వెరిఫై చేస్తే మీకు అన్నది ప్యాటర్న్ అన్నది ఎలా ఉందో ఏంటో అనేది తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.